అందరికీ నమస్తే. మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం. ఎండాకాలం రాలే, కానీ ఎండలు బగబగ మండిపోతున్నాయి. యాక్చువల్గా శివరాత్రి వరకు మనకు చలి ఉంటుంది. శివరాత్రి నాడు శివశివ అని పోతుంది. ఆ తర్వాత ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇది పాతకాలం. కానీ ఇప్పుడు ఈ కలికాలంలో ఏమవుతుంది, ఆల్రెడీ ఎండాకాలం వచ్చినట్టే ఉంది. ఆల్రెడీ ఉబ్బరం స్టార్ట్ అయింది. తర్వాత నీళ్ళు అప్పుడే పాతాళానికి పోతున్నాయి. పక్క చూస్తే మనకు ఎక్కడ గోదావరి ఎండిపోయింది, అటు చూస్తే శ్రీశైలం ఎండిపోతుంది. సాగర్ల నీళ్ళు ఉన్నకాడికి ఉన్నాయి. కేవలం తాగునీళ్ళకు మాత్రమే ప్రస్తుతం నీళ్ళు ఉన్నాయి. సాగునీళ్ళకు లేవు, పొలాలకు లేవు. రేపు తాగునీళ్ళకు కూడా ఇబ్బంది అయిద్దేమో అనిపిస్తుంది. ఒక రిపోర్ట్ వచ్చింది, భూగర్భ జలశాఖకు సంబంధించిన వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును చూస్తే మనకు రేపు నుంచి అంతా జింతాక తకతకనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫిబ్రవరిలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే రేపు ఎండాకాలము, రేపు మార్చి అయింది, ఏప్రిల్ అయింది, మే అయింది, మనకు జూన్ దాకా ఎండాకాలమే కదా. ఇంకా జూన్లో కూడా వానాలు కొద్దిగా లేట్ అయితే అప్పుడు కూడా ఇట్లే ఉంటుంది కథ. ఆ లెక్కలు అయితే చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాల్లో, హైదరాబాదే కాదు మిగతా బయట కూడా తాగునీళ్ళ కటకట వచ్చింది. శ్రీధర్బాబు కాన్స్టిట్యున్సీ మంతంలో నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్న జనం, పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ మా దగ్గర జూరాల కింద తాగునీళ్ళకి ఇస్తాం, సాగునీళ్ళకి ఇయ్యమంటున్నారు. చాలా పంటలు ఎండిపోయినాయి. ఇటు సూర్యాపేట దగ్గర ఎండిపోతున్నాయి. ఎనీవే, ఈ వార్త చూసే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ వార్త చూసిన వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీరు ఛానల్ సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వార్త అందరికీ చేరే విధంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ కూడా చేయండి. మీరు సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి. ఇక వార్తలోకి పోతే, ఇది ఎండిపోయిన పంట. ఫస్ట్ లెక్కలు చూద్దాం. జనాలకు శాఖను పెట్టాను నేను, ఎందుకంటే ఇందులో ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయి. ప్రభుత్వ తప్పిదాలు తర్వాత మాట్లాడదాం. ముందు మనకి ఏం శాఖ తెలుసుకుందాం. ఏంది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఏంది భూగర్భ శాఖ వాళ్ళు ఇచ్చిన, భూగర్భ నీటి శాఖకు సంబంధించిన వాళ్ళు ఏమి ఇచ్చారు రిపోర్ట్ చూస్తే, జనవరిలో చేసినారు ఇదంతా సర్వే. మొత్తం 612 మండలాలు, తెలంగాణలో ఉన్న 612 మండలాలు, హైదరాబాదు బయట అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో వాళ్ళు అసలు నీళ్లు ఎంత లోతున ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసినారు. ఎంత లోతున ఉన్నాయి నీళ్లు, రేపు నీళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసినారు. చేస్తే రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్లో 6.7 మీటర్ల లోతున ఉన్నాయంట, డిసెంబర్ 2024. తర్వాత జనవరికి వచ్చే వరకు 7.46, అంటే 0.74% డౌన్ అయిపోయింది ఆల్రెడీ. పైన తాపం, మనం నీళ్ళు గుంజుతూనే ఉన్నాం బోర్లు వేసి. ఆల్రెడీ మొన్నదాకా పంటలు వేసుకున్నాం, ఆల్రెడీ వరి మధ్యలో చాగింది, ఇప్పుడు నీళ్ళు లేవు. తర్వాత మొత్తం 612 మండలాల్లో 156 మండలాల్లో 10 సంవత్సరాల్లో లేనంత దరిద్రంగా ఉందంట వాటర్. లోపలికి అంత లోపలికి పోయిందంట. మనకి దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాలు, 2014 కన్నా ముందు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో 156 మండలాల్లో అట్లాంటి పరిస్థితి ఉందంట. అందుకనే 10 years బ్యాక్ అని చెప్తున్నా. 2014 కన్నా ముందున్న సిచ్యువేషన్ 156 మండలాల్లో ఉంది. ఇంకా మిగతా మండలాల్లో కూడా అంతంతనే ఉంది, ఏమీ అంత లేదు. కాకపోతే 10 సంవత్సరాల కింద నాటి పరిస్థితులు లేవు. అత్యధికంగా వికారాబాద్ అని చూడండి. వికారాబాద్, సౌత్ వికారాబాద్లో 12.29 మీటర్స్ అంట. చాలా లోపలికి ఉన్నాడు నీళ్ళు. నాకు తెలిసి ఆ ఏరియాలో బోర్లు వేస్తే కూడా పడవు. 400 మీటర్లు, 400 ఫీట్లు, 500 ఫీట్లు, 1000 ఫీట్లు వేస్తారు. చాలా దగ్గర బోర్లు పడతలేవు. వికారాబాద్లో అయితే 12.29 మీటర్స్ అంట, హైయెస్ట్. అత్యధిక కరువు ఉన్నది ఏంటంటే వికారాబాద్ జిల్లానే, సీఎం జిల్లానే. ఎందుకంటే అడిగి నీళ్ళు ఇచ్చి దిక్కు లేదు. పాలమూరు రంగారెడ్డి మొత్తం మూత పెట్టి కూర్చున్నారు. ఆ పాలమూరు రంగారెడ్డి కనుక పూర్తి చేసి ఆ నీళ్ళను కనుక తీసుకొస్తే వికారాబాద్కు నీళ్ళు వచ్చేది. అది గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది. వికారాబాద్లో ఒక సిమెంట్ బస్తా ఎత్తలే, ఒక ఇటుక పిల్ల ఎత్తలే, ఒక తట్టెడు మన్ను ఎత్తిపోయలే. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంది అక్కడ. తర్వాత 6 జిల్లాల్లో 5 మీటర్ల లోపలు ఉన్నాయంట, 6 జిల్లాల్లో. తర్వాత 9 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్ల మధ్యలో ఉన్నాయంట. ఇంకా ఇక్కడ చూస్తే హైయెస్ట్, ఎక్కువగా ఇబ్బంది పడే జిల్లాలు ఏమున్నాయంటే, నీళ్లు బాగా లోపలికి ఉన్న జిల్లాలు రంగారెడ్డి జిల్లా, తర్వాత కామారెడ్డి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి. ఇక్కడ ఇది హైదరాబాద్ రిలేటెడే. తర్వాత అటు ఇటు చూస్తే సంగారెడ్డి కొన్న మనకు హైదరాబాద్ తగులుతుంది, మెదక్ కొంచెం, మేడ్చల్ మొత్తం హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నాయి అత్యధిక ఇబ్బంది పడేవి. తర్వాత మనకి ఎక్కువగా వికారాబాద్ ఏరియా ఉన్నాయి. తర్వాత అటు మహబూబాబాద్ ఏరియాలా కనిపిస్తున్నాయి. వరదలు వస్తే అటే వస్తాయి, కరువు వస్తే కూడా అటే వస్తుంది ముందు. ఇది నీళ్ళ పరిస్థితి. నీళ్ళు లోపలికి పోతున్నాయి, చాలా లోపలికి పోతున్నాయి. ఇప్పుడే ఇట్లా ఉంటే
రేపు ఎండలు ఇంకా ముదురుతున్నాయి చెప్తున్నారు కదా, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు 3 నెలలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉష్ణోగ్రతలు మనకు హైజెస్ట్ అంటే 45 డిగ్రీస్, మనకి ఇప్పటిదాకా వచ్చింది 45 డిగ్రీసే, కానీ ఈసారి అంతకు మించిపోతుందని చెప్తున్నారు. అది కూడా చాలా తొందరగా వస్తుందని చెప్తున్నారు. ఎప్పుడో నడి ఎండాకాలం కాదు, ఇప్పుడే మనకు మార్చి స్టార్టింగ్లోనే ఇప్పటికే మధ్యాహ్నం పూట పోతే మాడు వలుగుతుంది. ఇప్పటికే 11 తర్వాత హైదరాబాద్లో ఉంటేనే, హైదరాబాద్లో రోడ్డు మీదకి పోతేనే మాడు వలిగే ఎండ కొడుతుంది. ఇంకా ఊర్లలో కూడా మంచిగానే ఉండొచ్చు ఎండ, నాకు తెలిసి ఈ ఊర్లలో కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి మొత్తం భూగర్భ జలాలు పడిపోతున్నాయి, దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అఫీషియల్గా, కానీ హైదరాబాద్లో ట్యాంకర్ల గిరాకీ పెరిగిపోయింది. వాటర్ ట్యాంక్స్, ఎందుకు వాటర్ ట్యాంక్స్ బుక్ చేస్తున్నారు అందరూ? మొన్నటిదాకా 10 బుక్ చేసే వాళ్ళు 10 బుక్ అయ్యేటివి ఇలా 20-30 బుక్ అవుతున్నాయి. ఒక్క జోన్లోనే, ఇక్కడ ఖైరదాబాద్ జోన్ ఉంటుంది, ఇంపార్టెంట్ జోన్, అంతా వీఐపీలు ఉంటారు, వాళ్ళే రోజుకు 100 ట్యాంకర్లు బుక్ చేస్తున్నారంట. రోజుకు 100 ట్యాంకర్లు అంటే పెరిగిపోయింది. నీళ్ళ అవసరాలు ఎక్కువ మనకు. చూస్తేనేమో ఇట్లాంటి భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోయి ఆల్రెడీ నీళ్ళు తక్కువ వస్తున్నాయి బోర్లు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో. బయట చాలా దారుణమైన పరిస్థితి ఉంది, ఊర్లలో చాలా నీళ్లు లేవు. భగీరథ నీళ్ళు వస్తే నీళ్లు, భగీరథ నీళ్ళు రాకపోతే అంతే. ఇంకా ఆడ బోర్లు ఉండవు, ప్రతి ఇంటికో బోర్ ఉండదు కదా. హైదరాబాద్లో ఉంటుంది, టౌన్లలో ఇంటికో బోర్ ఉంటుంది, ఊర్లలో టౌన్కో బోర్ ఉండదు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తేనే వచ్చినట్టు, లేకపోతే బోరింగ్లు లేవు. ఇప్పుడు ఏటికో తెచ్చుకోవాలి నీళ్ళు, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఏరియాల నుంచి ఆల్రెడీ రైతులు, ఇంకో ఈ వీడియో చూడండి ఒకసారి, మొత్తం ఎండిపోయి రైతు కూస్తున్నాడు. చెర్ల నీళ్ళు ఉన్నప్పుడు ఆశకు వేసుకున్నాము, ఇప్పుడు చెర్ల నీళ్ళు గుంజుకపోయినాయి, మా పొలం ఎండిపోతుంది. ఆ చెర్ల నీళ్ళు ఎక్కడట్లేవు మాకు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామంలో సాగునీరు లేక ఎండిపోయిన వరి పంటను చూపిస్తున్న రైతు జక్కుల రాజమల్లయ్య. మొత్తం పొలం అంతా ఈడు 50,000 రూపాయలు మీద పడే, ఇప్పుడు ఏం పట్టలేదు, ఏం లేదు, అయిపోయింది. రాజమల్లయ్య అనే రైతు చెప్తున్నాడు, చెరువుల నీళ్ళు ఉన్నాయి, పంట వేసినాం, ఇప్పుడు చెరువుల నీళ్ళు గుంజుకపోయినాయి వెనుకకు. నిజమే, తెలంగాణలో ఆల్మోస్ట్ చెరువుల నీళ్ళు మొత్తం వెనుక గుంజుకపోయినాయి, రేపు ఇంకా గుంజుకపోతాయి. ఎందుకు గుంజుకపోతాయి అంటే చెరువులు నింపలే. ఆడ కాళేశ్వరం నీళ్ళు కొట్టండాయా, వరద నీళ్ళు ఉత్తకపోతున్నాయి. గోదావరికి వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిసే, కృష్ణకి వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిసే. ఏపీ వాళ్ళు వాడుకున్న నీళ్ళు స్టోరేజ్ చేసుకున్నారు, స్టోరేజ్ చేసుకున్నారు. మనకు వచ్చేవరకు ఏమైంది, స్టోరేజ్ లేవు, వాడుకున్నది లేదు. ఎల్లంపల్లికి వెళ్ళి 25 టీఎంసీ నీళ్ళు కొట్టిండ్రు. 25 టీఎంసీ నీళ్ళు ఎవరు ముక్కలు పోస్తారు? మీరు గవే నీళ్ళు ఆ గోదావరి ఉప్పొంగుతున్నప్పుడు పోతున్నప్పుడే మీరు కనుక నీళ్ళు కొట్టినుంటే, మీరు అన్ని నీళ్ళు మేడిగడ్డ నుంచి కొట్టాల్సిన అవసరం లేదు, అన్నారం సుందిల నుంచి కొట్టాల్సిన అవసరం లేదు. ఆ 3 వాడకపోయినా నీళ్ళు కొట్టవచ్చు. ఆ నీళ్ళు కొట్టలేకపోయారు మీరు. ఆ నీళ్ళు కనుక కొట్టి ఇప్పుడు ఎట్లయితే మల్లన్న సాగర్కి వచ్చినాయో, ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కి వచ్చినాయో, ఆ మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు మొత్తం ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉన్నాయో మొత్తం చెరువులు ఇంతకుముందు ఎట్లా నింపినారో అంతకుముందు నింపలేదు 4 ఏళ్ళు. అట్లా చెరువులు మొత్తం నింపి ఉంటే గ్రౌండ్ వాటర్ మీద ఎఫెక్ట్ ఉండేది కాదు. చెరువులో నీళ్ళు ఉంటే ఊరు నిండా నీళ్ళు ఉన్నట్టే, ఊర్లో నీళ్ళు ఉండేది. చెరువులన్నీ ఎండకపోతే ఊర్లన్నీ ఎండకపోతాయి. రేపు చాలా కష్టం ఉంది. వీళ్ళు ఎవ్వరు ఆదుకోరు. ఆపద వస్తే ఆదుకోరికి ఎవ్వరు, ఏ గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఎక్కడ తీసుకొస్తారు నీళ్ళు? పోయి కర్ణాటకను అడుక్కుంటున్నారు, మాకు 1 టీఎంసీ నీళ్ళు ఇవ్వండి, 2 టీఎంసీ నీళ్ళు ఇవ్వండి. మనం ఎప్పుడు కర్ణాటక నీళ్ళు అడుక్కోలే. ముఖ్యమంత్రి ఆయన ముఖం చెల్లకనేమో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంకా కొంతమంది పంపించింది ఆడికి కర్ణాటకకు, మాకు 1 టీఎంసీ నీళ్ళు ఇవ్వండి, 2 టీఎంసీ నీళ్ళు ఇవ్వండి. ఇస్తారు. వీటికి వచ్చేవరకు 1/2 టీఎంసీ ఉంటాయి. ఎండాకాలంలో మొత్తం కాలువలు పారకుండా వచ్చేవరకు దేనికి సరిపోవు, అవి గొడ్లకు కూడా సరిపోవు లాస్ట్కి. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఎండాకాలం రాకముందే నీటి కరువు. మమునార్ టౌన్ 23వ వార్డులో దోబివాడలో 1 రోజుల నుంచి రాని మిషన్ భగీరథ నీళ్లు. మా మమునార్ ఆనుముత్యం ఉంటాడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆయన పొద్దుగాల సిటీకి తిరుగుతున్నాడు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టే తిరుగుతున్నాడు. ఇంట్లో కూడా పోడు, ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు, గుడి చుట్టూ తిరిగినాడు. గుళ్ళకి ఎప్పుడు పోతాడో తెలియదు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి టౌన్లో. మమునార్ టౌన్లో నీళ్లు లేవు. టౌన్లో ఇంకా పల్లెటూరులో పోతే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇక ఏ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మా జిల్లానే, రేవంత్ రెడ్డి అంటే మా ఉమ్మడి మామనార్ జిల్లా, మా మామనార్ టౌన్లోనే నీళ్లు లేవంట మిషన్ భగీరథ లేకపోతే. వీళ్ళకి మిషన్ భగీరథ వద్దు, కాళేశ్వరం వద్దు, పాలమూరు రంగారెడ్డి వద్దు, ఏమి వద్దు. మన నీళ్ళు ఎడికెళ్ళి తీసుకొస్తారు, పక్కన పోయి బతిని అడుక్కుంటారా కర్ణాటక మీద అడుక్కుంటారా? వాళ్ళు ఇచ్చే నీళ్ళు దేనికి సరిపోవు. రేపు రైతులను ఎట్లా కాపాడతారు మీరు? ఏడికెళ్ళి తీసుకొస్తారు నీళ్ళు? మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి, ఏడికి రాలే, హైదరాబాద్కు రాలే నీళ్ళు. మొత్తం ఎటు చూసినా భూగర్భ జలాలు ఎండిపోవడానికి కారణం ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం వల్ల అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. మేము ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం, రేపు ఎండాకాలంలో ప్రాబ్లం అవుతుంది, మీరు ఏదో ఎల్లంపల్లికి వెళ్ళి కొట్టేసినాం, అయిపోయిన నీళ్ళు వచ్చేసినాయి అని చెప్తే ఎస్ఆర్ఎస్పి కింద పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు కరీంనగర్లో
మరి మీ ఎల్లంపల్లి కొట్టిన నీళ్ళు ఎండిపోయినాయి. ఆల్రెడీ రిజర్వాయర్ల నీళ్లు తగ్గుతున్నాయి, రిజర్వాయర్ల నీళ్లు లేవు, తక్కువైతున్నాయి. మొత్తం రిజర్వాయర్ల నీళ్లు ఉండవు, బోర్లలో నీళ్లు ఉండవు, భూగర్భ జలాలు ఎండిపోతాయి, భగీరథ రావు, ట్యాంకుల డిమాండు. ఇంకా మళ్ళీ మనం 2014 కన్నా ముందుండే చూడు, ఆడికి పోవాలన్నా ఎట్లా? ఏమవుతుందో ప్రభుత్వం ఏం చేస్తుందో కానీ జనం ఏం చేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే ఉన్న పరిస్థితి ఇది. భూగర్భ జల శాఖ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నేను ఈ వార్త చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.